నుంచి మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు భరత్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, అసలు బాంబు బ్లాస్ట్ కి సంబంధించి కూడా కొన్ని శరీర భాగాలు కూడా చాలా తీవ్రతగా ఉంది. శరీర భాగాలు కూడా చెల్లాచెదురుగా పడినట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే 9 మంది ఏకంగా చనిపోయారు, 24 మంది కూడా గాయపడ్డారు, ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు బాంబు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎలా ప్రవేశించింది అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చెప్పండి భరత్ రెడ్డి గారు, ఏ విధంగా చూసుకోవాలంటారు, ఎలా అంటారు? సో మేడం, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ ఆన్ కాల్. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మన దేశంలో ఒక బ్లాస్ట్ జరిగితే ఆ బ్లాస్ట్ సీన్లు చూపెట్టడము, తెగిపోయిన పార్ట్లు చూపెట్టడము, ఇది నేను ఏ దేశంలో కూడా చూడలేదండి. అండ్ ఇది నేను ఏ దేశంలో కూడా డిస్కస్ చేయడం అనేది నేను చూడలేదు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు, కొన్ని ఫేటల్ క్యాజువాలిటీస్ జరిగినప్పుడు, అది ఎంత బీభత్సకరమైన పరిస్థితిలో ఆ బాడీ పార్ట్స్ ఉన్నాయో దాని విజువల్స్ క్యాప్చర్ చేయడం కానీ, దేశవ్యాప్తంగా దాన్ని చూపెట్టడం కానీ, మ్యామ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మ్యామ్. ఐఎమ్ సారీ టు బి సేయింగ్ దిస్, బట్ violence cannot be entertainment, right? I'm so sorry to tell you, but let us be very clear on this aspect first. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఈ బ్లాస్ట్ జరిగింది ఒక కారులో జరిగింది. ఆ కారు ఒక ఫస్ట్ విన్న ఉదంతాల ప్రకారం అదొక పార్కింగ్ ఏరియాలో ఉంది, ఢిల్లీ మెట్రో స్టేషన్ లో, ఏదైతే రెడ్ ఫోర్ట్ దగ్గర ఉంటుందో గేట్ నెంబర్ 1 దగ్గర జరిగిందని ఉదంతం వచ్చింది. కానీ ఐ థింక్ ద కమిషనర్ హాస్ జస్ట్ మేడ్ అ స్టేట్మెంట్, ఇది ఒక స్లో మూవింగ్ వెహికల్ అండ్ ఈ వెహికల్ లోపల కూడా ప్యాసింజర్స్ ఉన్నారు అని ఇప్పుడు కమిషనర్, ఢిల్లీ కమిషనర్ ఐ థింక్ హాస్ గివెన్ అ స్టేట్మెంట్ జస్ట్ నౌ. సో ఇది ప్రమాదకరంగా సిఎన్జి వెహికల్ తో జరిగిన బ్లాస్టా, లేక తీవ్రవాదుల దాడి ద్వారా బాంబింగ్ మెటీరియల్స్ పెట్టి చేసిన బ్లాస్టా, ఇంకా మనకి దీని మీద క్లారిటీ లేదు. సో దేర్ ఫోర్ ఐ వుడ్ రిక్వెస్ట్ మేడం దట్ ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఆల్రెడీ చేరుతున్నాయి. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వస్తుంది, ఎన్ఎస్జీ కూడా వస్తుండొచ్చు, వేరే ఏజెన్సీస్ కూడా వస్తుండొచ్చు, ఢిల్లీ పోలీస్ కూడా హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేటివ్ ఆర్మ్. ఇవన్నీ వచ్చి అక్కడ జరిగిన ఉదంతం ఏంటో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే మనం దీన్ని ఇంకా ఫర్దర్ గా డిస్కస్ చేసే అవకాశం ఉంది. నేను దీన్ని ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు దీన్ని మనం టెర్రరిస్ట్ అటాక్ అన్నాం అంటే ఇమ్మీడియట్ గా మన దేశంలో ఆపోజిషన్ ఎల్ఓపి ఎవరైతే ఉన్నారో, ఆపోజిషన్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా బీహార్ లో ఎలక్షన్ జరుగుతోంది కాబట్టి ఇది బీజేపీ ఢిల్లీలో చేపించింది అని ఒక నరేటివ్ బయలుదేరుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇది పాకిస్తాన్ చేపించింది, లేకపోతే ఇండియాలో స్లీపర్ సెల్స్ చేపించాయి అన్న నరేటివ్స్ మళ్ళీ బయలుదేరుతాయి. ఇప్పటి వరకు మనకు ఇది టెర్రరిస్ట్ అటాక్ అని కూడా మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. సో ఎస్, క్యాజువాలిటీస్ ఆర్ హై. ఐ థింక్ ఆల్రెడీ 10 ఫేటల్ క్యాజువాలిటీస్ మనకు తెలుస్తున్నాయి అండ్ డ్యామేజ్ కూడా బాగానే అయింది. బట్ ఇది సాధారణంగా రోడ్డు మీద సిఎన్జి బండి పేలి జరిగిన ఒక దుర్ఘటన, లేక ఇది టెర్రరిస్ట్ అటాక్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యాకే మనం నెక్స్ట్ థ్రెడ్స్ మీద డిస్కషన్ చేయగలుగుతాం మేడం. ఓకే, రైట్ భరత్ రెడ్డి గారు. అలాగే మనతో పాటు ఇది ఢిల్లీలో గత 20 సంవత్సరాల్లో జరిగిన ప్రధాన బాంబు పేలుళ్లకు సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్